నా పేరు కృపారాణి, విశాఖ జిల్లా ఏఐటీసీ అనుబంధం. ఈరోజు మేము ఎందుకంటే రిలే నిరాహార దీక్షలకి మొదలుపెట్టింది ఎందుకంటే ఫిబ్రవరిలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీకి ఎట్టి పరిస్థితుల్లోని బడ్జెట్ నిర్వహించాలి. తర్వాత అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్కి అందరికీ కూడా జీతాలు పెంచాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది మా డిమాండ్. 42 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేము అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఇప్పుడే కూటమి ప్రభుత్వం ఆ రోజు మా టెంట్లో కూర్చొని మన ప్రభుత్వం రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము, మీకు న్యాయం చేస్తాము, మేము మీతో ఉన్నామని చెప్పిన వాళ్ళు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు జరిగినా సరే మాకు ఎటువంటి సమాధానం చెప్పకపోగా మేము ఎప్పుడైతే సమ్మె అని పిలుపునిస్తున్నామో అప్పుడే వాళ్ళు మమ్మల్ని చర్చలకు పిలుస్తున్నారు. పిలిచి టైం కావాలి, ఇంకా ఇప్పుడే గవర్నమెంట్ ఏర్పడింది, ఇంకా సమయం కావాలి అని చెప్తున్నారండి. ఒక అంగన్వాడీ జీతాలు పెంచడానికే సమయం కావాలా అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే ధరలు పెంచడానికి